మొక్కలు మనకి జీవనాధారం అండి. ప్రకృతిలో లభించే ఈ పువ్వులు, పండ్లు ఇవన్నీ కూడా నేనైతే చెట్లకే ఉంచుతానండి. పండ్లు తినేస్తానండి. ఎందుకంటే మొక్కలు మనకు జీవనాధారం అన్నాను కదండీ! అందువల్ల. అంటే మరి మొక్కల వల్లే మనం బ్రతకడానికి కావాల్సిన ఫుడ్ లభిస్తుంది కదండీ! మనందరికీ కూడా. మనకే కాదు ఈ ప్రకృతిలో ప్రతి జీవికినండి, సమస్త జీవరాశికి కూడా మొక్కలే జీవనాధారం కదండీ! అందువలన. అయితే ఇక్కడ ఆర్గానిక్ రోజెస్ ఉన్నాయి. కొన్ని ఫ్రూట్సు ఇంకా వెజ్జెస్, లీవ్ కర్రీస్ ఇవన్నీ ఉన్నాయండి మిద్దె పైన. ఈ హైబిస్కస్ ఫ్లవర్స్ కొన్ని. వీటిని నేను ఈ ప్రకృతిలో లభించే పళ్ళు, పూలు దేవుడికి మనం సమర్పించడం నేను అలా చేయనండి. నా దృష్టిలో ప్రకృతే దైవము. అందువలనండి నా కులం మానవ కులం, నా మతం మానవత్వం అండి. వర్క్ ఈజ్ వర్షిప్ బై గాడ్. అంటే నేను పనిని ప్రేమిస్తానండి. నేను చెప్పులు కుట్టినా సరే ఆ పనినే నేను ప్రేమిస్తానండి. రోడ్డు మీద నేను కొట్టు కూడా పెట్టుకున్నానండి. అదే ఇప్పుడు చెప్పాను కదండి, ఏదో కర్రీ పాయింట్ కొట్టండి. అయితే శ్రావణ మేఘంలో మేడం గారు ఆమె అభిరుచిని పబ్లిక్తో షేర్ చేసుకుంటున్నారండి. మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఒకరు కామెంట్ చేశారండి ఆ సిస్టర్కి, ఏంటి మీ ఎంత చదువుకుందని. చదువుకి ఇప్పుడున్న హౌస్ వైఫ్స్ ఎవరైనా అలా పనులు చేస్తున్నారా? లేదు కదండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.